అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మనం ఆల్రెడీ స్ప్రింగ్‌లోకి అడుగు పెట్టేసాం. సో, మనం స్ప్రింగ్ కలర్స్‌ని చూస్తూ నేను మీకు ఈరోజు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. సో, నేనేదైనా మంచిని తెలుసుకున్నప్పుడు 10 మందికి చెప్పడానికి చాలా ఆత్రుతగా ఉంటది. సో, ఆ 10 మందిలో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు చెప్పాలనిపించింది. ఈరోజు చాలా సార్లు మైండ్‌లో అనిపించింది ఈ కథ ఖచ్చితంగా మీకు కూడా వినిపించాలి అని. ఇది నిజంగా జరిగిన కథే. కానీ ఈ యుగంలో జరిగింది కాదు. సత్యయుగంలో జరిగిండేది. కానీ ఒక్కసారి ఆ కథ విన్నప్పుడు అనిపిస్తది మనం కూడా సత్యయుగంలో ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తది. ఒకసారి కథ వినేద్దాం. ఒక ఊరిలో ఒక నిరుపేద అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడనమాట. ఆయనకి ఒక కూతురు కొడుకు ఉండేవాళ్ళు. ఆయన ఒక చిన్న పని చేసేవాడు. ఆ పనికి బదులుగా ఆయనకి డబ్బులు కాకుండా ధాన్యం వచ్చేదనమాట. ఆ ధాన్యంతో ఆయన జీవనం సాగించేవాడు. ఎప్పుడైనా ఆయనకు ధాన్యం రాని రోజు ఉంటే కనుక ఆ రోజు ఆయన ఇంటి ముందర ఒక చెట్టు ఉండేదనమాట, తుమ్మి చెట్టు అని. ఆ చెట్టుకు కాసిన కాయల్ని వండుకొని తిని కాలం గడిపేవాడనమాట. ఇలా ఉన్నప్పటికీ కూడా ఆయన చేయాల్సిన రిచువల్స్ అన్నీ చేసేవాడు. అంటే ఎవరైనా బంధువులు వచ్చినా కూడా లేదు అనకుండా ఆయనకున్న దాంట్లో పెట్టి పంపించేవాడు అనమాట. అలా భగవంతుడు ఈయన ఇంటికి ఒకరోజు వస్తాడు భిక్ష కోసం. సో ఆయన ఆ రోజు ధాన్యం లేకపోవడంతో ఇంటి ముందర కాయలు తీసుకొచ్చి కూర వండి పెడతాడు. సో ఆ కూర తినేసి భగవంతుడు నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని పడుకుంటాడు. పడుకొని లేచి వీళ్ళనిద్దరిని ఆశీర్వదిస్తారు. ఈ దంపతులనిద్దరిని, బ్రాహ్మణ దంపతుల్ని. ఏమని, మీకు ఈ రోజుతో ఈ దరిద్రం అంతా వెళ్ళిపోతుంది, మీరు మంచిగా జీవనం సాగిస్తారు అని చెప్పేసి బయటికి వచ్చి ఆ ఏదైతే చెట్టు ఉందో తుమ్మి చెట్టు, ఆ చెట్టునంతా పీకేసి రూట్స్ దగ్గర కొమ్మల్ని విరిచేసి వెళ్ళిపోతారు. సో అది చూసిన వాళ్ళ భార్య బయటికి వచ్చి ఎంతో దుఃఖిస్తూ, ఏమండి మనం ఏం తప్పు చేసాము, ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి అంటుంది భర్తతో. భర్త వచ్చి, ఏమో మన కర్మ ఎలా ఉందో తెలీదు, అంత ఈశ్వరిద్య అని చెప్పేసి, సరే అది రూట్స్ దగ్గర కొంచెం నేల తవ్వి ఇంకొంత బలంగా నాటి చూస్తాము అని చెప్పి ఆయన ట్రై చేస్తాడు భర్త. అట్లా ట్రై చేసినప్పుడు ఆయనకేదో టక్ టక్ అని సౌండ్ వస్తుంది. సో అదేమో ఉంది అని చెప్పి నేల నీట్గా తవ్వితే అక్కడ ఆయనకి ఒక బిందె నిండుగా బంగారు నాణేలు దొరుకుతాయి. సో అది చూడంగానే ఇద్దరికి చాలా సంతోషం అవుతుంది. సో ఆయన భగవంతుడు ముందే చెప్పింటాడు, మీకు దొరికిన సంపద మీరు ఎవ్వరికి దొరికిందని చెప్పకుండా మీరు మీ దానికి మీకు కావలసిన అవసరాలకు వాడుకుంటే మీరు సద్గతి చెంది నా దగ్గరికి చేరుకుంటారు. అట్లా కాకుండా మీరు ఎవరికైనా చెప్తే ఈ సంపద అంతా మీది కాకుండా అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఈ కథ మనకేం చెప్తుందంటే ఏది జరిగినా కూడా పాజిటివ్గా తీసుకోండి.